రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్టీఏ కార్యాలయంలో అవినీతి అధికారి ఏసీబీ చేతికి చిక్కాడు. గృహ యజమాని వద్ద 40,000 రూపాయల లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. గుడివాడకు చెందిన మధుసూదన్ రావు తన స్థలంలో 2 అంతస్తుల భవనం నిర్మించి బీపీఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. భవన క్రమబద్దీకరణ దరఖాస్తు పరిశీలనలో ఉండగానే నిర్మాణాన్ని ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్ మ్యాన్ సాయి కుమార్ పరిశీలించారు. భవన నిర్మాణం చెల్లదని 50,000 చెల్లించకపోతే నోటీసులు జారీ చేసి బిల్డింగ్ కూల్చివేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో 40,000 రూపాయలు ఇవ్వాలంటూ పదే ఫోన్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నగరంలోని కపర్తి థియేటర్ సమీపంలో ఏడీఎం సాయి కుమార్, అతని ప్రైవేట్ అసిస్టెంట్ రవి బాధితుడి వద్ద 40,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ బృందం పట్టుకుంది. సిఆర్టీఏ కార్యాలయానికి తీసుకొచ్చి సాయి కుమార్ కార్యాలయ గదిని, మార్తినగర్లోని ఇంటిని ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం రమ్మనమన్నారు. మధ్యాహ్నం ఇక్కడ ఆఫీస్కి వస్తే ఆయన గుంటూరులో మీటింగ్కి వెళ్ళారని చెప్పని మళ్ళీ ఆయనే ఫోన్ చేసి మీటింగ్ అయిపోయింది, నేను వస్తాను, విజయవాడలో ఎక్కడేవాలో చెప్పమని చెప్పి ఫోన్ ట్రాక్లో ఉన్నాడు. మేము ఫాలో చేస్తూ ఉంటుండగా 6:30 ప్రాంతంలో మనకి సిఆర్డీ ఆఫీస్కి దగ్గరలో ఉన్నటువంటి కపర్తి అనే థియేటర్ దగ్గర ఆ బుకింగ్ కౌంటర్ ఎదురుగుండా రమ్మనమని చెప్పి అతనికి పక్కన వేరే ఒక అసిస్టెంట్ ఉన్నాడు, పిల్ల రవి, అతనికి ఇచ్చాడు డబ్బులు. అతను జోబులో పెట్టుండగా మేము రెడ్ హ్యాండర్గా పట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్నాను సార్, పర్మిషన్ G+2కి వచ్చింది సార్. పైన ఇంకో 2 స్లాబ్లు వేసాను సార్ వచ్చారు సార్ సాయి కుమార్ గారు. దానికి పర్మిషన్ లేదు అన్నారు. బీపీఎస్లో పర్మిషన్ పెట్టుకున్నాను సార్, ఇదిగోండి సార్ అని చెప్పి. కాదు, అది పర్మిషన్ వచ్చినా కట్టాల్సి, నువ్వు కట్టావు కనుక అమౌంట్ ఇవ్వాల్సిందే అన్నారు. నోటీసులు ఇస్తాను లేకపోతే పడగొట్టేస్తాను అన్నారు. సార్ అని దాన్ని పెడితే ఒక 50,000 ఇమ్మన్నారు సార్. 50,000 ఇవ్వలేను సార్ అని అంటే 1 నెల ముందు అయింది సార్ ఈ కార్యక్రమం అంతా. ఇప్పుడు మళ్ళీ తర్వాత కింద నెల మొన్న 13 తారీఖు ఫోన్ చేసి ఏంటి పరిస్థితి ఏంటంటే, సార్ నేను ఇప్పుడు ఇచ్చుకోలేను సార్, 30,000 ఇస్తానండి అంటే, కాదు 40,000 తీసుకుని నేను ఫోన్ చేసి అడిగి రమ్మన్నారు. అదే రోజు సాయంత్రం నేను వారికి డిఎస్పీ గారికి చెప్పాను సార్, రికార్డింగ్ చేసి ఆయనకి ఇచ్చాను సార్. డబ్బులు అడగ అసలు ముందు ప్లాన్ కాపీ అడిగాం. మేము ప్లాన్ కాపీ నేను డబ్బులు తీసుకోలేదు, నేను నా చేత ముట్టుకోలేదు, నేను తీసుకోలేదు, నేను ఇవ్వలేదు, నేను తీసుకోలేదు, అసలు నేను తీసుకోలేదు. ఆయన నేను ఏంటంటే వద్దాను అంటే వచ్చి ఇలాగా అంటున్నాడు. ఏంటంటే నేను ఈ పక్కన, ఈ లోపు నా పక్కన ఉన్నారు, ఈయనకి ఇలా ఇచ్చేస్తాను సడన్గా కాబట్టి ఇలా అంటున్నది, ఇలా పెట్టేప్పుడు ఏం తెలుస్తుంది.